నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. కాజీపేటలోని రైల్వే కోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కూడా ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. కోర్టు వద్ద భారీ భద్రత కూడా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు కౌశిక్ రెడ్డికి ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో కూడా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఈరోజు అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసి వరంగల్ జిల్లాలోని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించి ఉదయం నుంచి అక్కడే పాడి కౌశిక్ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే ఎంజీఎంలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు కాజీపేటలోని రైల్వే కోర్టుకు తరలించి రైల్వే కోర్టులో వాదనలు పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంజీఎంలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించుకోవచ్చు, పోలీసులకు సంబంధించినటువంటి న్యాయవాదులంతా కూడా కాజీపేట రైల్వే కోర్టుకు చేరుకొని కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై కాజీపేట రైల్వే కోర్టులో వాదనలు పూర్తయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. థర్డ్ ఎంఎం కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి ఎదుట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. 41 సిఆర్పిసి నోటీసు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చట్ట వ్యతిరేకమని కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులు వాదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ చట్టంలో ఉన్నటువంటి అన్ని నిబంధనలను జడ్జి ముందు ప్రభుత్వం తరపు న్యాయవాది ఉంచినట్టుగా తెలుస్తుంది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత థర్డ్ ఎంఎం కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి మరి కాసేపట్లోనే కీలక కోర్టు నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే వాదనలపై నిర్ణయం ప్రకటించనున్నట్టుగా మనకు సమాచారం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండలం వంగపల్లి దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ క్వారీ మనోజ్ రెడ్డిని బెదిరింపినటువంటి కేసులో అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారి అసలు ఆ కోర్టుకు సంబంధించినటువంటి ఆ నిర్ణయాన్ని ఎట్లా తీసుకుంటారు, దానికి సంబంధించి ఏం మాట్లాడతారనే చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయానికి సంబంధించి ఏం చెప్తారు, జడ్జికి సంబంధించినటువంటి నిర్ణయం ఎట్లా ఉండబోతుంది, పాడి కౌశిక్ రెడ్డికి బెయిలా జైలా అనేటువంటి చర్చ ఉత్కంఠభరితంగా ఇక్కడ కాజీపేట రైల్వే కోర్టు దగ్గర చాలా ఉత్కంఠంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాజీపేట రైల్వే కోర్టు నిర్ణయం ఎట్లా ఉండబోతున్నట్టు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా వరంగల్ జిల్లా సుబేదారి పిఎస్ దగ్గర కావచ్చు, ఎంజీఎం దగ్గర కావచ్చు, రైల్వే కోర్టు దగ్గర అయితే మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వాదనలు పూర్తయిన తర్వాత ఇంకా జడ్జి హోల్డ్లో పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే పూర్తిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కీలక నిర్ణయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, లీగల్ టీం కావచ్చు, ప్రజలంతా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డికి ఎట్లాంటి కోర్టు తీర్పు ఇవ్వబోతుంది, కోర్టుకు సంబంధించిన తీర్పు ఎట్లా రాబోతున్నట్టు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కామన్గా ఈ ఏప్రిల్ 21 తారీఖున కేసు నమోదు చేసినప్పుడు 3 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు మరొక సెక్షన్ను పోలీసులు యాడ్ చేసినటువంటి నేపథ్యంలోనే బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేనట్టుగా న్యాయవాదుల నుంచి కావచ్చు, పోలీసు వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. ఈరోజు యాడ్ చేసినటువంటి సెక్షన్లను కనుక గమనిస్తే బెయిలబుల్ కేసులుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం లేనట్టుగా ఇక్కడ కాజీపేట రైల్వే కోర్టు దగ్గర కావచ్చు, పోలీసు వర్గాల్లో చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. ఇప్పటికే కాసేపట్లో బెయిలా లేదా పాడి కౌశిక్ రెడ్డికి జైలుకు తరలిస్తారా, జైలుకు తరలిస్తే ఏ జైలుకు తరలిస్తారు, ఇప్పటికే దాదాపుగా 14 రోజుల రిమాండ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి కాసేపట్లోనే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అరెస్టు కేసుకు కోర్టు నిర్ణయాన్ని కాసేపట్లో ప్రకటించబోతా ఉన్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.